అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసిన భార్య. పెళ్ళై కొన్ని రోజులకే భర్తను హత్య చేసి నవ వధువు. హర్యానాలో ఈ సంఘటన జరిగింది. పెళ్ళైన కొన్ని రోజులకే తన సంబంధానికి అడ్డుగా భర్త వస్తున్నాడని ప్రియుడితో కలిసి పథకం వేసి భర్త మేము కసోలి గ్రామానికి పిలిపించింది. అదే సమయానికి ప్రియుడు అతని స్నేహితులతో రెడీగా ఉన్నాడు. మెను అక్కడికి రాగా అతన్ని గట్టిగా పట్టుకుని ఊపిరి ఆడకుండా చేసి చనిపోయేలా చేశాక ఆ మెను కాలువలో పడేసి మెను నడుపుతున్న ఎలక్ట్రిక్ స్కూటీ కాలువ ఒడ్డున పెట్టారు. జూన్ 8 మెను మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో పోలీసులు ప్రమాదంతోనే జరిగిందని వారి కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ట్విస్ట్ ఇచ్చిన డిలేట్ చాట్. పోలీసులు మెను ఫోన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చాడు. కుటుంబ సభ్యులు ఆ ఫోన్ని వెతకగా డేటా, కాల్ హిస్టరీ మొత్తం డిలీట్ అయి ఉంది. అనుమానంతో ఫోన్ని నిపుణులకిచ్చి డేటా రికవరీ చేశారు. డేటా రికవరీలో మెనుకి తను కాల్ చేసినట్టు తేలింది. ప్రియుడితో కలిసి తను మెనుని చంపినట్టు ఆధారాలతో పోలీసుల ముందు మెను కుటుంబ సభ్యులు చూపారు. మొదట పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకోలేదు. ఆ కుటుంబ సభ్యులు డీఎస్పీతో కలవగా అక్కడ కూడా న్యాయం జరగలేదు. నేరుగా జూన్ 2న సిఐని కలవగా సిఐ ఆదేశాలతో భార్య తనుని అరెస్ట్ చేశారు. ప్రియుడు సోము పరారీలో ఉన్నాడు.